సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు. మరింత సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. చాలా తర్వాత వచ్చినట్టున్నారు వైజాగ్. చాలా రోజులైంది వచ్చి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రాజకీయాలు చూస్తే? మొత్తం కూడా ఏముంది, ఇక అందరం ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాం కదా. ఇక ఎక్కడ చూసినా ఆ మూడ్లోనే ఉన్నారు జనం అంతా కూడా. నోటిఫికేషన్ రావడం తర్వాత ఇక పడిపోతాం రోడ్ల మీద. ఎలా ఉంది మేడం? సుమారు ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా డైరెక్ట్గా టార్గెట్ అయిపోయినాయి మేడం. అంటే మరి ఆరోపణలు కూడా పర్సనల్గా అది ఎవరు తీసుకొచ్చారు? ఇదే చంద్రబాబు నాయుడు కదా. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత అసభ్యమైన భాష వాడారు, ఎంత అసభ్యమైన భాష. అతన్ని అసలు పర్సనల్ తిట్లు తెలుగుదేశం వాళ్ళే స్టార్ట్ చేసింది. మళ్ళీ వైకాపా అంటూ వీళ్ళ మీద పడుతున్నారు. అందువల్ల ప్రతిదానికి నాంది చంద్రబాబు నాయుడు, ప్రతి నీచమైన దానికి కూడా. మేడం ముఖ్యంగా మీ పార్టీ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే, సొంత చెల్లికి అమ్మకి న్యాయం చేయలేని వాడు మహిళా లోకానికి వీటికి ఏం చేస్తారనేది టీడీపీ ఆరోపణ. ఏం చెప్తారు దానికి? అసలు ఇది ఎక్కడ ప్రశ్న? అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు కదా. బాబు, సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు కదా. అలాగే ఆయన కుటుంబాన్ని ఎవరిని దగ్గర తీశాడో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆయన పిల్లల్ని, ఆయన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదా, 5 4. మరి వాళ్ళు ఎవరు ఒక్కళ్ళన్నా కనపడ్డారు ఎప్పుడైనా? ఎందుకని వాళ్ళని కనీసం తండ్రికి తలకొరివి పెట్టినాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసినాడు. అతను చెప్పేది, అతను మీడియానా మాకు చెప్పేది? అందువల్ల ఇందాకే చెప్పానే, ప్రతి కుటుంబంలో ఒక చంద్రబాబు తయారవుతారు అధికారం కోసం. ఈర్ష్యతో, ద్వేషంతో, ఏదో దీనితో బయటకు వచ్చే వాళ్ళ గురించి. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం? ఆయన ఏమైనా వాళ్ళకి పవర్ ఇచ్చి కూర్చోబెట్టాలా? పోనీ అది మంచిదా? కుటుంబ సభ్యులకే పవర్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక సునీత కానివ్వండి, అదేవిధంగా షర్మిల కానివ్వండి, ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే వ్యాఖ్యలు చేయడం కానివ్వండి. సునీత వాళ్ళు ఎప్పుడో అయ్యారు. ఎందుకంటే అసలు మొదట్లోనే వివేకానంద రెడ్డిని వీళ్ళ వైపు ఉండనీయకుండా చేసిందే సునీత హస్బెండే మెయిన్ కారణం. ఈరోజు అనిల్ కుమార్ కారణం. అందువల్ల వాళ్ళు భర్తల మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉండబోతుంది మేడం వీళ్ళ అభిప్రాయాలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అంతా చెల్లెళ్ళేనయ్యా, రాష్ట్రం అంతా అక్కలే అమ్మలే, అందరు ఎంతమంది పెద్ద కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు. అందువల్ల వీళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి అస్సలు లేదు. సరేనా? నమ్ముతారా మేడం ఇప్పుడున్న మహిళా లోకం జగన్మోహన్ రెడ్డి గారు భావించొచ్చా? 100% నమ్మేదండి బాబు, నమ్ముతున్నారు. ఎందుకంటే ఏ అన్నా చేయనటువంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళకే చేశాడు కదా. మొత్తం ఆడవాళ్ళకే కదా. నీకు అమ్మఒడి ఇచ్చినా వాళ్ళకే ఇచ్చాడు కదా. అదేవిధంగా దీంట్లో నామినేటెడ్ పోస్టులు 50% మహిళలకే ఇచ్చాడు కదా. తర్వాత ఇళ్ల స్థలాలు ఆడవాళ్ళకే ఇచ్చాడు కదా. చేయూత ఆడవాళ్ళకే కదా. ఆసరా ఆడవాళ్ళకే కదా. మరి ఇన్ని చేసి ఇన్ని లాభాలు పొందుతున్న వాళ్ళు ఇంకా అన్నగా నమ్మరా? మొన్న పవన్ కళ్యాణ్ జెండా సభలో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి నా 4వ భార్య అంటూ కూడా పరుష పద్ధతిలో వాడారు మేడం. ఎలా చూస్తారు అది? ఒక మహిళగా దాన్ని ఒప్పుకుంటారా? అది అసహ్యమైన భాష చెప్పా కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు గట్స్ ఉన్నవాడు, సింగిల్గా నిలబడి పార్టీని గెలిపించుకున్నవాడు. తర్వాత మొన్న 151 సీట్లు గెలిచి 22 ఎంపీ సీట్లు గెలిచి అద్భుతంగా తను నిజమైన మగాడిని నిరూపించుకున్నవాడు. ఈ చచ్చు కబుర్లు, ఆడింగిలి కబుర్లు మాట్లాడేవాళ్ళ మాటలు ఎవరు పట్టించుకుంటారు? ఇది ఎలా చూడాలంటారు? మహిళగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. 100% అసభ్యమైన, అసలు వాటి గురించి మళ్ళీ మేము కామెంట్ కూడా చేయలేమంత నీచంగా ఉన్నాయి అలాంటి మాటలు. ఇద్దరు కలిసారు కదా మేడం. ఇద్దరు కలిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీ పార్టీకి నష్టం లేదంటారా? నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా. చంద్రబాబు ఫ్యామిలీ కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి ఇంటర్నల్ గా మీ నిజం చెప్పండి. అది మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బలహీనత ఇంకా బయటపడింది. ఎందుకంటే కేవలం 5% ఓటింగ్ ఉండే పవన్ కళ్యాణ్ కోసం వెంపర్లాడటంలోనే అతని బలం ఏంటో అతనే చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే నేను గెలవలేననేదేగా అతనే చెప్పాడు కదా. అందువల్ల ఇతను వెంటబడి తెచ్చుకుంటున్నాడు. దాన్ని బట్టి అతని బలం ఏంటో అర్థమైపోయింది, జనాలకే అర్థమైపోయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు అయిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు అప్పుడు. ఇతని పరిపాలన ఎంత వరస్ట్ పరిపాలన అనేది. ఈయనేమో పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమనేది ప్రజలకు అర్థమై అతని కాపు సమాజమే దూరం అయిపోతున్నారు.